బ్రేకింగ్ న్యూస్ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ల కోసం రాజకేశ్ రెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు స్టే విధించడంతో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇదే కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ మంజూరు కోసం రాజకేశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు. ఇవాళ జరగబోయే విచారణకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూసుకుంటే లిక్కర్ కేసులో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లపై ఈ రోజు విచారణ కొనసాగబోతోంది. మరొక వైపు లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి రిమాండ్ లో ఉన్న 12 మందికి సంబంధించి 9 బెయిల్ వచ్చింది. వీరిలో 8 మంది గుంటూరు సబ్ జైల్లో 2, విజయవాడ సబ్ జైల్లో 5, రాజమండ్రి సబ్ జైల్లో 6 కూడా మరికొద్ది సేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకి పోలీసులు తరలిస్తారు. అక్కడి నుంచి కూడా బెయిల్ పిటిషన్లపై అలాగే రిమాండ్ పొడిగింపుపై కూడా ఏసీబీ న్యాయస్థానంలో విచారణ జరగబోతోంది. మరొక వైపు లిక్కర్ కేసుకు సంబంధించి ఏదైతే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లకు సంబంధించి కూడా ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని చెప్పి కూడా కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏసీబీ. దానికి సంబంధించి కూడా ఈ రోజు తుది తీర్పు వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది. లిక్కర్ కేసు డిఫాల్ట్ ఆర్డర్ పై హైకోర్టులో స్టే విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కేసులో మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇవ్వాలని చెప్పి కూడా రాజకేశ్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ చేపట్టబోతుంది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ప్రస్తుతం రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా మిథున్ రెడ్డి ఉన్నారు. అయితే మిథున్ రెడ్డి పాత్రపై విచారించేందుకు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా సిట్ అధికారులను ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఒకవైపు మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్, రాజకేశ్ రెడ్డి బెయిల్ పిటిషన్, అలాగే 9 మంజూరైన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో స్టే ఇవ్వాలని చెప్పి కూడా ఏసీబీ న్యాయస్థానం వేసిన పిటిషన్ కి సంబంధించి కూడా విచారణ జరగబోతోంది. మరొక వైపు ఈ రోజుతో మొత్తం 12 మంది నిందితులకు సంబంధించి కూడా రిమాండ్ పొడిగింపుకు సంబంధించి అలాగే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే దానికి సంబంధించి కూడా ఏసీబీ కోర్టులో చాలా ఆసక్తికరంగా మారే పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.